బ్యాంకులను మోసం చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకు భారీగా పెరుగుతోంది. అలా ఓ బ్యాంకులో జరిగిన మినీ ఫ్రాడ్ చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3000 కోట్ల మేర బ్యాంకులో ఫ్రాడ్ జరిగింది. ఎక్కడ డబ్బులుంటాయో అక్కడ మోసం జరుగుతుందన్న సామెత సరిగ్గా నిజమవుతోంది. ఇందుకు ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐలో జరిగిన ఉదంతమే నిదర్శనం. ఎస్బీఐలో వివిధ కారణాలతో దాదాపుగా 3043 కోట్ల మేర లావాదేవీల మోసం జరిగిందని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా తెలిసింది. 2012 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2015 మార్చి 31 వరకు మొత్తం 3 ఏళ్లలో ఇంత పెద్ద మొత్తంలో బ్యాంకు ఫ్రాడ్ జరిగిందని ఆర్బీఐ వెల్లడించింది. ఇందుకు సంబంధించి 2225 కేసులు బుక్ అయినట్లు ఆర్బీఐ నివేదిక చెబుతోంది. 2015 జనవరి నుంచి మార్చి 31 వరకు 273 కోట్ల ఫ్రాడ్ జరగ్గా 273 కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కల్లో బ్యాంకుకు సంబంధించిన ఉద్యోగులతో పాటు బయట వ్యక్తులు బ్యాంకును మోసం చేసిన 2 రకాల ఫ్రాడ్స్ ఉన్నాయని ఆర్బీఐ సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ మిశ్రా తెలిపారు. 2011-12లో 432 ఫ్రాడ్ కేసులు బుక్ అయ్యాయి. మొత్తం జరిగిన ఫ్రాడ్ 419 కోట్లు. ఇక 2012-13లో 666 ఫ్రాడ్ కేసులు బుక్ అయ్యాయి. ఇందులో ఫ్రాడ్ జరిగిన లావాదేవీల మొత్తం విలువ 362 కోట్లు. 2013-14లో 854 కేసులు బుక్ అయితే 1989 కోట్ల రూపాయల మేర ఫ్రాడ్ జరిగినట్లు ఎస్బీఐ గుర్తించింది. కేసులలో ఎక్కువగా దొంగ పట్టాదారు పాస్బుక్లు తీసుకుని లోన్స్ పొందడం, లేక బ్యాంకు ఉద్యోగుల ద్వారా అక్రమంగా లోన్స్ పొందడంతో పాటు ఆన్లైన్ మోసాలు, ఆర్టీజీఎస్ ట్రాన్స్ఫర్స్ ద్వారా జరిగాయని, ఫ్రాడ్స్ ఎక్కువగా ఉన్నాయని మిశ్రా తెలిపారు. సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ ని అక్రమార్కులు క్యాష్ చేసుకుంటున్నారని ఆయన అన్నారు. ఇలాంటి వాటిని నివారించి బ్యాంకులను కాపాడాల్సిన అవసరం ఉందని మిశ్రా అంటున్నారు. చిన్న లోన్ కావాలంటే సామాన్యుణ్ణి ముప్పు తిప్పలు పెట్టే బ్యాంకులు ఇన్ని వేల కోట్ల ఫ్రాడ్ జరుగుతున్నా పట్టించుకోకపోవడం శోచనీయం అంటున్నారు బ్యాంకింగ్ రంగ నిపుణులు. బిజినెస్ డెస్క్, సాక్షి న్యూస్.